హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ ఇన్స్టంట్ పచ్చిపాలకోవా. 10 నిమిషాల్లో ఈ పచ్చిపాలకోవాని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో అయితే చూసేద్దాం. ఇలా ఇంట్లో పాలు అప్పుడప్పుడు విరిగినట్టయితే పాలు వేస్ట్ చేయకుండా ఇలా పచ్చిపాలకోవాని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా విరిగిన పాలలోకి కాస్త నిమ్మకాయ రసాన్ని వేసుకొని పాలు ఉడికించుకుంటే ఒక 2 నిమిషాల పాటు పాలలో నుండి వాటర్ అనేటివి సెపరేట్ అయ్యి పాలు మరికొంత విరుగుతాయండి. ఇక్కడ 1 లీటర్ వరకు పాలైతే విరిగిపోయాయండి. చూడండి, ఇలా 2 నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం పాలల్లో నుండి వాటర్ సెపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఏదైనా స్ట్రైనర్లోకి కానీ లేదంటే కాటన్ క్లాత్లోకి కానీ వడకట్టుకోవాలి. చూడండి, ఇలా పాలైతే విరిగాయి. ఇప్పుడు ఒక స్ట్రైనర్లోకి అయితే వేసుకుంటున్నాను. మీకు స్ట్రైనర్ అవైలబుల్లో లేకపోతే కాటన్ క్లాత్లో అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో నుంచి వాటర్ అన్నీ ఇలా ప్రెస్ చేస్తూ తీసేసుకోవాలి. ఆ తర్వాత చల్లని వాటర్ వేసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేయడం వల్ల ముందుగా నిమ్మకాయ రసాన్ని వేసుకున్నాం కదండి, ఆ పులుపు రాకుండా ఉంటుంది. చూడండి, ఇలా వాష్ చేసుకొని మొత్తం వాటర్ లేకుండా ఇలా చూసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ఈ మిశ్రమాన్ని అయితే వేసేసుకుందాము. స్టవ్ సిమ్లోకి పెట్టుకోండి, లేదంటే అడగనేది అంటుతుంది. చూడండి, 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి షుగర్ని యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ హాఫ్ బౌల్ వరకు షుగర్ని అయితే వేసుకున్నాను. మీకు తీపి ఎక్కువగా కావాలనుకుంటే మరికొంత షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనం షుగర్ వేసుకున్నాం కదా అండి, షుగర్లో నుండి వాటర్ అనేటివి వచ్చి ఇలా జ్యూసీగా అవుతుంది. ఇలా వాటర్ అంతా ఇనికేంత వరకు ఒక 5 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లోకి పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, మీకు స్వీట్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఈ కన్సిస్టెన్సీలో కోవా అనేది ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాస్త చేతికి నెయ్యి రాసుకొని స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పచ్చిపాల కోవానే ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి మరికొంత డ్రై అవ్వాలి అండి. చూడండి, ఇలా కలుపుతూ మరొక 2 నిమిషాల పాటు ఇలా డ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పచ్చిపాల కోవానైతే రెడీ అండి. ఇలా దేంతో అయినా ఒకసారి ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలి. ఈ స్వీట్ని అలాగే తినొచ్చు, లేదంటే ఏదైనా స్వీట్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు అందులోకి యాడ్ చేసుకొనన్నా తినొచ్చు. ఈజీగా ఒక 30 డేస్ పాటు స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. థ్యాంక్ యూ.